నమస్తే వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు హైదరాబాద్. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్న రేంజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు ఫ్యాన్స్ ఒక్కసారి మాట్లాడదాం. హాయ్, మీ పేరు? శివప్రసాద్. ఏ నుంచి వచ్చిరు? నల్గొండ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిరా హైదరాబాద్? వచ్చాం. అంత కల్ట్ ఫ్యాన్సా? కల్ట్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఇష్టం. బన్నీ అంటే పిచ్చి. అంతే అంటారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అన్నయ్యని చూస్తే చాలు. 3 సంవత్సరాలు అవుతుంది, 3 years. అంతే అంటారా? ఇంకేంది అసలు మూవీ గురించి కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయినాయి అన్నీ చూస్తుంటే ఎట్లున్నాయి ఎక్స్పెక్టేషన్స్? వైల్డ్ ఫైర్ చూపెట్టబోతుంది. ఒక డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. అస్సలు తగ్గేదేలే. సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఏ సాంగ్ మంచి అనిపించింది? పుష్ప 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 రాజ్. నిన్న కూడా ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, లేకపోతే అన్నే డాన్స్. ఒక డీ గ్లామర్ రోలో కూడా డాన్స్ ఒక్క అల్లు అర్జున్ కే సాధ్యం. అంతే అంటారా? ఈ జాతర సీన్ లో చీర కట్టడం కానీ ఎట్లా అనిపించింది అదంతా? ఒక టాప్ హీరో జాతరలో చీర కట్టడం అంటే ఇది ఎక్కడ జరగదు. అది అంటే ఏ హీరో కూడా చేయలేడు. అంతే. పుష్ప తగ్గేదేలే, పుష్పరాజ్ తగ్గేదేలే, అంతే. ఇంకొకటి పుష్ప 1 లో సమంత చేసింది ఊ అంటావా మా సాంగ్, ఇప్పుడు శ్రీడ చేసింది కిసిక్ సాంగ్. రెండిట్లో ఏది మంచిగా అనిపించింది? ఇంకా సాంగ్ రిలీజ్ కాలే కదా, వీడియో సాంగ్ రిలీజ్ కాలే కదా, అవుతుంది. ఆడియో పరంగా ఏది మంచిగా అనిపించింది? రెండు బాగానే ఉంటాయి. వినంగా డిఎస్పీ మ్యూజిక్ అంటే ఇంకా చెప్తామా మనం? డిఎస్పీ దెబ్బలు పడతాయి రాజా. ఇంకా అదర్ దాన్ పుష్ప 1 కానీ ఇప్పుడు పుష్ప 2 కానీ అల్లు అర్జున్ మూవీ మీ ఫేవరెట్ మూవీ? చాలా ఉన్నాయి. జులై సినిమా నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా జులై. అంటే ఇప్పుడు బేసిక్గా జులై కానీ కొన్ని అన్ని మూవీస్లో చాలా ఫంకీగా ఇలా మంచిగా చిల్ ఉంటాడు అల్లు అర్జున్. ఈ మూవీలో అలా ఉండడు కదా. ఏ జోనర్ మీకు ఎక్కువ నచ్చింది? కావాల్సింది అదే కదా, అన్ని యాక్ట్ చేయాలి, జీవించాలి. నేషనల్ అవార్డు కొట్టినందుకు చాలా మంది అన్నారు, కొనుక్కున్నారు, అదన్నారు ఇదన్నారు. కానీ పుష్ప ఒకసారి యాక్టింగ్ చూడండి, అంతే. అవార్డు వచ్చింది సినిమాకి కాదు, ఆయన అన్నయ్య యాక్టింగ్కి. ఇంకొకటి ఇప్పుడు కొన్నిదల ఫ్యామిలీ వాళ్ళు అల్లు ఫ్యామిలీ వాళ్ళు యాక్చువల్లీ చుట్టాలే, కానీ వాళ్ళకి ఈ గొడవలు అవి ఉన్నాయని చెప్పేసి రూమర్స్, మరి అవి నిజమో బయటకు వస్తున్నాయి. అవి రూమర్స్ అంటారా నిజమంటారా? నో కామెంట్స్. అంతేనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదా మీరు? పవన్ కళ్యాణ్ ఫ్యానే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ ఉన్నాడు మా వాడు, అంతా ఒకటే. కానీ నో కామెంట్స్. వాళ్ళు బాగానే ఉంటారు. అంతేనా? మనం ఇక్కడికి వచ్చామంటే అన్నయ్య సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్.